యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఈ అన్యాయమైన న్యాయాధిపతి వంటి వాడని యేసు ప్రభు చెప్పడం లేదు. ఆయన ఉద్దేశం ఇది. న్యాయం కోసం పదే పదే బ్రతిమలాడుచుండగా ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి లొంగి న్యాయం తీర్చినప్పుడు లోకమంతటి మీద ఉన్న న్యాయవంతుడైన న్యాయాధిపతి వదలకుండా ఎడతెగక ప్రార్థించే తన ప్రజలకు మరింకెంత ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అంటే, దేవుని ప్రజలు వదలకుండా అడుగుతూ ఉండడం ద్వారా తాము కోరుకున్నది ఏదైనా అది తమకు మేలుకరమైనది అయినా లేకపోయినా దాన్ని సాధించుకోవచ్చు అని కాదు. వారు న్యాయంగా సరి అయిన వాటి గురించి అడిగితే, లేదా దేవుని సంకల్పానికి అనుగుణమైనవి అడిగితే అవి వారికి దొరుకుతాయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మాకు త్వరగా న్యాయం చేసే దేవుడై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, ఈ దినాన్ని మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఈ నీ ప్రజలందరి కొరకు ప్రభువా న్యాయమైనటువంటి నీ కార్యం ఈ కుటుంబాలలో వీరి జీవితాల్లో జరుగునట్లుగా నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీ కార్యాన్ని అత్యంత శక్తివంతంగా జరిగించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.